సాక్షాత్తు సీఎం గారి ముందే ఈవో చైర్మన్ మాట్లాడు, నువ్వెంత నువ్వు చేసావని మాట్లాడుకున్నారు లేదా? పత్రికల్లో వచ్చిందా లేదా? మరి వాళ్ళ మీద అంత పోటాడుకుంటే వారి మీద నువ్వేమి యాక్షన్ తీసుకోలేదు, మందలించలేదు, మందలించావని ఈ పేగ పట్టుకుంటారు. ఇది జరుగుతున్నటువంటి అంశం. ఇది ఒక అంశం అయితే, రెండో అంశం, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళాడు, అందరినీ పరామర్శించాడు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఆయన చేశాడు. చేసి మీడియాలో ఏం చెప్పాడండి? అంతా విన్నారు కదా. దీనికి బాధ్యత వహించవలసింది చైర్మన్ గారు, ఈఓ గారు, జేఈఓ గారు, ఈ ముగ్గురు వహించాలన్నారు. ఎవరైతే ట్రాన్స్ఫర్ కూడా కనీసం లేకోకుండా, చర్య కూడా ఏమీ తీసుకోకుండా వదిలేశారే నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురే దీనికి బాధ్యులు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. రెండు వేరు సార్లు వెళ్ళినా ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు, ఈయన అభిప్రాయాన్ని ఈయన చెప్పాడు. వీళ్ళ మీద మాత్రం ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఇది ఏమిటి అన్యాయం అంటున్నా? ఇలాంటి తప్పిదాలు చేయొచ్చునా అంటున్నా? అసలు నేను మనవి చేస్తున్నాను, నా అభిప్రాయం ప్రకారం, నా ఆరోపణ, చంద్రబాబు నాయుడు గారు హుటాహుటీన వెళ్ళింది మృతుల కుటుంబాలని పరామర్శించడానికి కాదు, క్షతగాత్రులు లేదా అక్కడ ఆరోగ్యం దెబ్బతిన్న వారిని ఆసుపత్రుల్లో పరామర్శించడానికి కాదు, ఈ నలుగురిని రక్షించడానికి, ఈ నలుగురిని కాపాడుకోవడానికి, ఈ నలుగురిని రక్షించి వీరి మీద ఏగ కూడా వాలకోకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడానికి హుటాహుటీని వెళ్ళారు. ఎందుకు రక్షించాలి అంటే, దిస్ ద టీమ్, చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నటువంటి క్రైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టీం. అందువల్ల ఆ టీమును కాపాడటం కోసం హుటాహుటీన బయలుదేరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి డిఫరెంట్గా ఆయన చెప్పాడు. దానికి మాత్రం సమాధానం లేదే, దాని గురించి మాట్లాడలేదే. అంటే తూతూ మంత్రం చేసేటటువంటి కార్యక్రమం ఏంటని నాకు ఎలిగడుగుతాను. ఆ గోశాల ఇన్ఛార్జా ఆయన్ని నువ్వు సస్పెండ్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ డిఎస్పీని సస్పెండ్ చేస్తావా? ఇక్కడ వాళ్ళు ఊరిని అట్ట మందలించి బదిలీ చేస్తావా? హౌ డ్రామా ఇట్ ఈస్. ఇంత పెద్ద సంఘటన, ఇలాంటి చిన్న చిన్న యాక్షన్లు మీరు తీసుకుంటే మళ్ళీ పునరావృతం కావా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పునరావృతం అయితే ఇంకా మన దేశ ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట నిలబడుతుందా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికే మీరు వచ్చిన దగ్గర నుంచి తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసేందుకు అనేకమైన అసత్యమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. మేము సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. ఆ కొవ్వు కలిసిన లడ్డూలే రామమందిర నిర్మాణానికి కూడా వెళ్ళాయని చెప్పి ప్రచారం చేశారు. ఒక మనిషి మీద కక్ష ఉండొచ్చు అండి, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కక్ష ఉండొచ్చు, ఈర్ష్య ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, మళ్ళా తిరిగి వస్తాడేమో అధికారంలో కానీ భయం ఉండొచ్చు. కానీ దైవాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి అరాచకమైనటువంటి పనులు చేయటం ధర్మం కాదు. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, బాధ్యులైన వ్యక్తుల మీద మీరు తక్షణమే చర్య తీసుకోకపోయినట్లయితే ఇది చాలా ప్రమాదకరమైన దశకు పోతుంది. ఇది సహించరానటువంటి అంశం, భక్తులు కూడా సహించరానటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అఫ్కోర్స్ మీరు చెప్పినట్టుగా అన్నీ చేయొచ్చు. ఆ బిఆర్ నాయుడు గారు మీరేం చెప్తే అది టీవీల్లో ప్రసారాలు చేసి ఉండొచ్చు. ఆయన మీరు అధికారంలోకి రావడం కోసం ఆయన కూడా ఏదో ఉడతాబత్తిగా సహాయం చేశాడని ఉండొచ్చు. కానీ ఇలాంటి పవిత్రమైన దేవాలయం దగ్గర జరుగుతున్నటువంటి ఘోరాలలో ఆయన కూడా పాపాత్ముడైనప్పుడు ఆయన్ని క్షమించి వదిలేటువంటి ఆ పాపాన్ని మీరు కూడా మూటగట్టుకున్న వారు అవుతారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు సరే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎన్ని చేసినా పర్వాలేదు, కానీ ఇలాంటి దైవానికి సంబంధించినటువంటి అంశంలో ఇలా తప్పిదాలు చేసి తమ మనుషుల్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తే భగవంతుడు క్షమించడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకపోతే మీరు ఉంటే చివరిలో అడగండి.
ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టిలోకి తీసుకురావాలి. ఇది లోకల్ ఇష్యూ. నా మీద వాళ్ళు చూశారు కదా, అంబటి సోదరులపై క్రిమినల్ కేసు. ఇదే పేపరు. అంబటి సోదరులపై క్రిమినల్ కేసు, బెదిరించారని అంబటి సోదరులపై క్రిమినల్ కేసు పెట్టారు. మంచి ఉత్సాహంగా రాశారు. ఎవరు? ఈనాడు ఆంధ్రజ్యోతి. మాజీ మంత్రి అంబటి సోదరులపై అట్రాసిటీస్ కేసు. చాలా ఉత్సాహంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు దొరికాడు రాంబాబు కేసులు పెట్టారా అని ఉత్సాహంగా రాశారు. ఆ TV5 బిఆర్ నాయుడు గారి ఛానల్లో బ్రేకింగ్ వేశారు. అంబటిపై కేసు, త్వరలో అరెస్టు. ఏదో వాళ్ళ ఉత్సాహం కొద్దీ వాళ్ళు వేసుకున్నారు. నేను ఈ సందర్భంగా ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా దీని మీద కూడా నేను స్పందించాలి. మాజీ మంత్రి అంబటి సోదరులపై కేసు, అట్రాసిటీస్ కేసు అని ఎవరో పిల్లి బాబురావు అంట, నాకు పెద్ద పరిచయం ఉందో లేదో నాకు గుర్తులేదు. ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చాడట. దాని మీద పోలీసు వారు కేసు కట్టకపోతే ఆయన కోర్టుకు వెళ్ళాట. కోర్టు వారు కట్టమన్నారట. పోలీసు వారు కట్టారు. అసలు నాకు తెలియగలుగుతా, అసలు కట్టకుండా ఎందుకున్నారు? పిల్లి బాబురావు ఇచ్చిన మరుక్షణమే కేసు రిజిస్టర్ చేయాల్సింది. ఎందుకు రిజిస్టర్ చేయలేదు? మన కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నేను మొన్న వెళ్ళినట్టుగా